హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి హోలీ రోజున వ్లాగ్ అండి. అయితే మా ఫ్రెండ్ ఉంది కదా, పాత ఇంటి దగ్గర పైన ఉంటుంది కదా ఫస్ట్ ఫ్లోర్లో, అమ్మాయి పిల్లల్ని తీసుకొచ్చే కుమారి ఇక్కడ అందరూ ఆడుకుంటారు చక్కగా, ఈ రోజంతా ఇక్కడే స్పెండ్ చేద్దామంటే సర్లే ఇంకా మనకు అసలే అంత తొందరగా మర్చిపోలేకపోతున్నాం ఓల్డ్ మెమరీస్. సరే వచ్చేస్తానని చెప్పేసి పొద్దున్నే రెడీ అయిపోయానండి 9 o'clock అలాగా. పిల్లల్ని ఆల్రెడీ మా వారు డ్రాప్ చేసి వచ్చేసారు, అంతవరకు వాళ్ళు ఆడుకుంటారు. నేను కొంచెం రెడీ అయిపోయి దోశలు వేసానమాట మార్నింగు. ఆ దోశలు కొన్ని ఉన్నాయి, అంటే పిండి మొత్తం వేసాను. ఆ దోశలు తీసుకుని నేనైతే అక్కడ ఇంటికి వెళ్తున్నాను అనమాట. వాళ్ళు ఒక్కరినే వదిలేశాను అనుకోండి, అంతమంది పిల్లల్ని హ్యాండిల్ చేయలేదు. పైగా మా చిన్నోడు బాగా అల్లరోడు, ఇంకా వాడి కోసమే నేను వెళ్ళాల్సి వస్తుంది. అయినా అక్కడే ఉండిపోతాను. లంచ్ కూడా అక్కడే చేసామందండి తను. అందుకని చెప్పేసి ఇంకా మొత్తానికి బ్యాగు అన్నీ సదిరేసుకుని నేను తన ఇంటికైతే వెళ్ళిపోయాను. ఇదిగోండి, తులసి కోట దగ్గర ముగ్గులు పెట్టడంలో ఆమె ఎక్స్పర్ట్ అనమాట. చాలా రకాల ముగ్గులు పెడుతుంది. ఇంకా పిల్లలు కూడా ఆడేసుకుని పైకి వచ్చేసారులేండి, ఇంకా ఆడుతున్నారు కూడా అక్కడ చూడండి. ఇదంతా ఇప్పుడు దాకా ఆడారనమాట. నేను వచ్చేసరికి అయిపోయింది 2 ఆటలన్నీ కూడాని. ఇంకా తను మ్యాగీ చేసింది, ఇంకా పిల్లలందరూ కూర్చుని మ్యాగీ తిన్నారు. తిన్న తర్వాత బ్రహ్మోత్సవాలు అవుతున్నాయండి. ఇంకా మనం వెళ్దాము ఈవినింగ్ టైంలో అని చెప్పేసి ఇంకా గ్రౌండ్కి వెళ్తున్నాం అనమాట. అక్కడ పిల్లల్ని ఆడిపించవచ్చు కొంచెం సేపు అని. ఈ హాలిడే వచ్చిందంటే వీళ్ళని ఇంట్లో బంధించడం చాలా డేంజర్ అండి. ఎంత డేంజర్ అంటే ఇంకా మన బ్రెయిన్ తినేస్తారనమాట. కొంచెం అలా వదిలేస్తే వీళ్ళ పిల్లలైతే ఫోన్ చూస్తారు, మా పిల్లలు టీవీ చూస్తారు. ఇదంతా ఎందుకులే అని చెప్పేసి మేము ఇంకా అన్నీ సర్దుకుని, వాటర్ బాటిల్ అన్నీ సర్దుకుని గ్రౌండ్కి అయితే వచ్చాము. అయితే ఈ గ్రౌండ్ని ఎవరైనా గుర్తుపడితే కనుక నాకు కామెంట్ అయితే చేయండి. ఏ ఏరియాలో ఉందని మాత్రం చెప్పను, మీరు గుర్తుపడితే ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను స్కూటీ ఇక్కడే నేర్చుకున్నానండి, మొత్తం స్కూటీ అంతా ఇక్కడే నేర్చుకున్నాను. ఒక 10 days వెళ్ళాను, మిగతా డేస్ అంతా ప్రాక్టీస్ చేశాను, వచ్చేసింది నాకు. ఇది గ్రౌండ్. ఇక్కడ టెంపుల్ కూడా ఉంది లోపల. బయట గ్రౌండ్ బయట కూడా ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ పేరు చెప్తే మీరు ఈజీగా గుర్తుపట్టేస్తారు, కానీ నేను చెప్పను, మీరే గుర్తుపెట్టి నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ సరౌండింగ్ ఏరియాలోనే మేము ఉండేది, ఓకేనా. ఇక్కడ కళ్యాణం జరిగినట్టుందండి, అన్నదానం కూడా చేశారు. మాకు తెలియదు, లేదంటే ఇంకా టిఫిన్ తినేసి మొత్తం ఇక్కడికే వచ్చేసి ఇక్కడే సెటిల్ అయిపోయే వాళ్ళము. భోజనాలు ఆడుకుంటారు, ఈవినింగ్ వరకు ఇక్కడే ఉండేవాళ్ళం. ఎందుకంటే టెంట్ వేశారు చక్కగా, చైర్స్ ఉన్నాయి, అన్నీ బాగున్నాయి కాబట్టి పిల్లలు కూడా చక్కగా ఆడుకునేవాళ్ళు. మాకు తెలియలేదు అన్నదానం ఉందని. అక్కడ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పారనమాట, అన్నదానం జరిగింది మీరు రాలేదా అని. సర్లేండి, ఇక్కడ పిల్లలు అయితే ఎంత చక్కగా ఆడుకుంటున్నారు చూడండి. అక్కడ మనకి ఎక్సర్సైజ్ చేయడానికి కూడా ఉన్నాయి. మనం కూడా 2-3 చేసామన్నమాట. అసలు వర్కౌట్ అవ్వలేదు, కాలు నొప్పులు వచ్చేసినాయి, అలవాటు లేని పని కదా. ఇక్కడ కళ్యాణం జరిగిందనమాట. ఇదంతా భలే ఉందండి, టెంట్ ఇవన్నీ కూడా చాలా బాగా చేశారు అరేంజ్మెంట్స్. అంటే సమ్మర్ కదా, సమ్మర్ అంటే గుర్తొచ్చింది, పిల్లలకి హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయినాయండి. వామో 12:30కి స్కూలు రిలీజ్ చేసేది. మాకైతే మామూలుగా లేదు, ఫుల్ మాడిపోతున్నాం. మా ఫ్రెండ్ తెగ ఆటలాడేస్తుంది చూడండి. నాకు అసలు రాలేదండి, కాలు కూడా ముందు కదపలేకపోయినా, అంత నొప్పులు వచ్చేసినాయి. మా చిన్నోడు అమ్మాయి ఇద్దరు భలే ఆటలాడేస్తున్నారు. నేను ట్రై చేయి అంటే ఇంకో ఇక్కడ ఎక్కాను, మొత్తం ఒళ్ళంతా తిరిగిపోయినట్టు అనిపించింది అనమాట. కళ్ళు తిరిగిపోవటాలు అన్నీ అనిపించింది. ఇంకా మన వల్ల కాదని చెప్పేసి ఒక 5 నిమిషాలు దిగిపోయాను. వీడియో 10 నిమిషాలు కూడా కాలేదు కుమారి, అప్పుడే దిగిపోతున్నావు ఏంటి అంటుంది మా ఫ్రెండ్ అయితేని. అసలు కళ్ళు తిరిగిపోతున్నాయి అనమాట ఇలాగా. ఇంకా వీళ్ళు బాగానే ఆడుకున్నారు. మా చిన్నోడికైతే ఏది అందట్లేదండి పాపం, ఏదో కష్టపడి ఇది ఒక్కటి ఎక్కాడు. గోల గోల తీరా అన్నీ ఆటలాడిన తర్వాత వెళ్ళిపోదామమ్మా అని ఎక్కడ కుదిరించాడండి. ఇంట్లో ఉంటే బయటికి వెళ్దామంటాడు, బయటికి వెళ్తే ఇంట్లో వెళ్దామంటారు. సో ఇక్కడైతే చాలామంది ఎక్సర్సైజ్ చేసేది చాలాసేపు చేస్తున్నారు. ఒక్కొక్కరు మినిమం 15 minutes అయితే చేస్తున్నా, కానీ నేను 5 నిమిషాలు కూడా చేయలేకపోయాను. ఇదిగోండి, ఇది అయితే భలే ఉంది. మనకి కింద సీట్ దగ్గర భలేగా తగ్గిపోతుంది మనం రోజు చేసామంటే, కానీ పనిగట్టుకుని వెళ్ళాలి. అలా పనిగట్టుకుని వెళ్ళాలంటే పిల్లలు కొంచెం పెద్దగా అవ్వాలి, మనకు ఇప్పుడు సెట్ కాదు. అయితే మార్నింగ్ చెప్పాను కదా, ఏం వెరైటీ చేశానో చెప్పలేదు కదా మీకు. వెరైటీస్ ఏం చేయలేదండి, చేద్దాం అనుకున్నాను కానీ ఫ్రైడే కదా, పైగా హోలీ కదా, వద్దులే నాన్ వెజ్ ఎందుకని చెప్పేసి చేయలేదు. ఆలు ఫ్రై తను చేసింది, ఆలు కర్రీ నేను చేశాను. ఇద్దరం ఒకే చోట ఆలులు తీసుకున్నాము, పచ్చి అనుకుంటా, ముద్ద అయిపోయింది. నేను కర్రీ చేశాను కాబట్టి ఒక మాదిరిగా ఉంది, తను ఫ్రై చేసింది బాగా ముద్ద అయిపోయింది అనమాట. ఎంతైనా మనం ఎంత బాగా కట్ చేసి చేసినా కూడా ఆలులు సరిగ్గా లేకపోతే ముద్ద అయిపోతుందండి. ఇదివరకు నేనైతే అసలు ఉప్పు వేసేసి దాన్ని మగ్గబెట్టేసి మొత్తం కూడా పచ్చడి కింద చేసిస్తాను. ఈ మధ్యన చాలా బాగా వస్తుంది, కానీ ఇదివరకు అసలు వచ్చేది కాదు. ఆలులు కూడా కొంచెం బాగుండాలన్నమాట, మరీ పచ్చివి తీసుకుంటే మెత్తగానే అయిపోతాయి. ఫస్ట్ ఆయిల్ వేసేసి
ఉల్లిపాయలు వేసాను. ఇంక ఇవన్నీ అయ్యాక తన ఇంటికి వెళ్ళాను అనమాట. ముందు పిల్లల్ని పంపించేశాను, ఆడుకుంటారు. మళ్ళీ నేను వెళ్ళేసరికి 9:30 అయిందనుకోండి, సగం సెలబ్రేషన్ అయిపోయినట్టే కదా, అందుకని చెప్పేసి. నేను మొన్న ఫిష్లోకి చిక్కుడుకాయలు వండాను కదా, అందులో కొన్ని ఉన్నాయి. చిక్కుడుకాయ, తర్వాత ఆలులు పెద్దగా ఎందుకు కట్ చేస్తానంటే మా పిల్లలకి ఇష్టము అంత పెద్దగా ఉంటే. కుక్కర్ ఏం పెట్టలేదు, నార్మల్గానే ఉడికిపోయింది. మగ్గ పెట్టేసాను అనమాట. బాగా మగ్గ పెట్టేస్తే బాగానే ఉడికిపోయింది. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత, మగ్గిపోయిన తర్వాత ఉప్పు కారం వేసేసానండి. ఉప్పు కారం వేసిన తర్వాత కొంచెం కర్రీ మొత్తం కూడా ఆయిల్ అంతా బయటకు వచ్చిన తర్వాత వాటర్ వేసి ఉడికించేసాను అనమాట. ఇదిగోండి ఆల్మోస్ట్ మగ్గిపోయినట్టే. అంత పెద్దగా కట్ చేసినా కూడా అంత మెత్తగా అయిపోయినట్టు అయిపోయినాయి ఆలులు, పచ్చిగా ఉన్నాయన్నమాట. నేను బయట నుంచి తెచ్చానండి కారము. కలరు బాగానే ఉంది, మరి కారం కూడా బాగానే ఉంది. మరి అయినా బయట అంత మంచిది కాదు అంటారు కానీ, ఆశీర్వాద్ అనుకుంటా ఈయన తెచ్చింది. అంటే ఈ కారం అయిపోయిందని చెప్పేసి ఘాటు ఎక్కువ ఉంది, కమ్మగా లేదు, ఘాటు ఉంది. కొంచెం వేసినా కూడా కారం గొంతు దగ్గర మండిపోతుంది అనమాట. అదే మనం చేసుకున్నాం అనుకోండి, ధనియాలు వేసుకుంటాం. మళ్ళీ మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు కానీ, యాక్చువల్గా మా అమ్మ ఎలా చేసేదంటే ఎండుమిరపకాయలు ఎండబెట్టేసి ధనియాల పొడి, వెల్లుల్లిపాయలు అనుకుంటా, వెల్లుల్లిపాయలు కాదులేండి, ధనియాల పొడి ఫ్రై చేసేసి అది మిక్సీ పట్టేసేది అనమాట. ఇల్లంతా ఘాటు వచ్చేసేది ఆ రోజైతేని, కారం చేసిన రోజుని. మా అమ్మ ఏమి ఇవ్వదండి, కారాలు అవి ఏమి ఇవ్వదు, మా అత్తయ్య ఇస్తారు. ఎందుకంటే ఇవ్వదంటే, బయట షాపుల్లో అమ్ముతారనమాట. అక్కడ గిర్నీ ఉంటుంది, మిల్లు, అక్కడ అమ్ముతారు. అక్కడ కూడా ఇలాగే చేస్తారంట. కొని తెచ్చేస్తుంది అనమాట. కావాలంటే ఇస్తుంది, వద్దు ఎందుకులే మా అత్తయ్య ఇస్తారంటే ఇవ్వదు. అలా ఇవ్వదు అని కాదు కానీ, అయిపోయిందండి. ఇంకా మా వారు మూత తీసి చూడమంటే ఆ మూత తీసేసి అక్కడ పాడేసారు, చూసారా పక్కన, అలా ఉంటుంది. అయితే ఇంకా నెక్స్ట్ డే ఓన్లీ కుకింగ్ వీడియో ఒకటే షూట్ చేశాను అనమాట. చాలా తలనొప్పిగా ఉంది, పిల్లలు అల్లరి తట్టుకోలేక. హాఫ్ డే స్కూల్స్ కదా, వీళ్ళని కంట్రోల్ చేసుకోలేక తలనొప్పి వచ్చేసింది. పైగా మా చిన్నోడికి ఏదో చిన్న దెబ్బ తగిలిందండి, అంటే ఏదో గుచ్చుకుంది, లావ్ అయిపోయిందనమాట చెయ్యి. నాతో చెప్పలేదు గుచ్చుకుందని. తర్వాత నొప్పి వస్తుందమ్మా లావ్ అయిందని చూస్తే, ఇలా ఏంటి ఇలా లావ్ అయిపోయింది, ఏం గుచ్చుకుందంటే ఏదో గుచ్చుకుంది అన్నాడు. లోపల మేబీ ఉండొచ్చు ఏదో ఒకటి చిన్న పుల్ల లాంటిది, ముట్టుకొని ఇవ్వట్లేదు. హాస్పిటల్ తీసుకెళ్ళి వచ్చాను, యాంటీబయాటిక్ అవన్నీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నైట్ అంతా నిద్ర లేదండి అసలు. నైట్ ఒక్క 5 నిమిషాలు కూడా పడుకోలేదు, సలుపుతుందంట. పోటు వచ్చేస్తుంది, నొప్పి వచ్చేస్తుంది, సురుకుమంటుందంటే మొత్తం కూడా లైట్గా చీము ఉందనమాట. ఇంత చెప్తే లేదు కొంచెం ఇలాగ అందాము వచ్చేస్తుంది, లోపల ఏమైనా ఉంటే అంటే కొంచెం ఇలాగ చిన్నగా గుచ్చామన్నమాట. గుచ్చితే చీము వచ్చేసింది, రక్తం కూడా వచ్చేసిందండి. తర్వాత పడుకున్నాడు, తగ్గిపోతుందిలేండి, ఇంకా కొద్దిగా ఉంది. అసలు నైట్ ఒక్క 10 నిమిషాలు కూడా పడుకోలేదండి పాపం. వాడు పడుకోలేదు, నేను పడుకోలేదు. ఇంకా ఇద్దరం మెలకుగానే ఉండటం వల్ల బాగా అలసిపోయాను అనమాట. తలనొప్పి, కళ్ళు మూతలు పడిపోతున్నాయి, కళ్ళు మంటలు. మధ్యాహ్నం పడుకుందామంటే 12:30కి వచ్చేస్తారు పిల్లలు. మళ్ళీ నేను 12 గంటలకు వెళ్ళి అక్కడ ఉండి వాళ్ళని తీసుకొచ్చేసరికి, ఇక్కడ 12:10కి అలా బయలుదేరానండి. అక్కడికి వెళ్ళేసరికి 12:20 అలా అవుతుంది. చిన్నోడు 12:20కి అయిపోతుంది. తర్వాత పెద్ద అయిన 12:30 అనమాట. 10 నిమిషాలు డిఫరెంట్, ఎందుకంటే వాడు సెకండ్ క్లాసు, ఈయన యూకేజీ కదా, అందుకని చెప్పేసి. ఇద్దరు సేమ్ అదే చిన్నపిల్లలు కాబట్టి తొందరగా వదిలేస్తారు. ఇంకా అక్కడే ఉండి తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళకి అన్నాలు తినిపించి చేసేసరికి ఇంకా అసలు పడుకుంటాను కూడా లేదు. యాక్చువల్గా పిల్లలకి ఫుల్ డే ఉంటే పడుకుందాం అనుకున్నాను, కళ్ళన్నీ మండిపోతున్నాయి. అసలు కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ఏమి చేయలేకపోతున్నాను. అందుకని ఏం వీడియో షూట్ చేయలేదు, ఓపిక లేక. జస్ట్ కుకింగ్ వీడియో ఒకటే షూట్ చేశాను అనమాట. రైస్ వండేసానండి, టిఫిన్ కూడా చేయలేదండి. బ్రెడ్ తీసుకొచ్చి ఫ్రై చేసి ఇచ్చేసాను పిల్లలకి, జామ్ పెట్టి. హాఫ్ డే స్కూల్స్ కాబట్టి లంచ్ మెల్లగా చేసినా పర్లేదు కానీ నేను తొందరగానే చేసేసుకుంటాను. మెల్లగా చేశాను అనుకోండి, ఇంకా 12 గంటల వరకు దీంతోనే సరిపోతుంది. మనం కటింగ్ చేయడానికి, వీడియోస్ పెట్టడానికి టైం ఉండదు. ఒకటే విజిల్ వేయించాను, లేదంటే మనకి జీడిపప్పు ఉడకదు కదా. జీడిపప్పు వేసి చేశానండి, ఉల్లిపాయ, ఒక టమాటా, జీడిపప్పు వేసి చేశాను. అయిపోయిందండి. ఇది దగ్గరికి అయిపోయిందంటే ఇక కర్రీ అయిపోయినట్టే. కొంచెం మసాలా కూడా వేశాను, గరం మసాలా, టేస్ట్ బాగుంటుందని చెప్పేసి లైట్గా వేసాను, మరి ఎక్కువ వేయలేదు. టేస్ట్ చూస్తే బాగుంది. జీడిపప్పు వేస్తాను నేను, ములక్కాయలు వేస్తే జీడిపప్పు వేస్తాను, బాగుంటుందని టేస్ట్. మూత పెట్టేసి 5 నిమిషాల తర్వాత చూస్తే ఇంకో నా
హెల్తీ ఫుడ్ అండి. ఇది తినేస్తే కానీ ఓపిక రాదు. ఇంకా స్నానం చేసానండి. స్నానం చేసి బట్టలు ఉతుకుదామంటే వాషింగ్ మిషన్లో ఒకసారి ఉతికే ముందు బయటకు తీసి చూస్తానమాట, ఏమైనా చేత్తో ఉతకాల్సిన ఉన్నాయా ఏంటని. బాగానే ఉన్నాయి. పిల్లల స్కూల్ యూనిఫామ్లు, లంచ్ బ్యాగులు కూడా నేను చేత్తోనే ఉతుకుతానండి. చేత్తో ఉతికి వాషింగ్ మిషన్లో వేస్తే బాగా ఆరిపోతాయి అనమాట. ఎందుకంటారా, వాషింగ్ మిషన్లో బాగా అవ్వదండి. ఈయన షర్ట్స్ ఉన్నాయి, పిల్లలు స్కూల్ యూనిఫామ్లు, పేరుకే వాషింగ్ మిషన్ కానీ చేత్తో ఉతకాల్సిన పని ఉంటుంది. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక నయం అనుకోవాలి. అది సామాన్లు తోమేది ఉంటుంది చూసారా, డిష్ వాష్, అదైతే మరి నేను ఒక వీడియోలో చూసానండి. ఏంటి ఇంత పని ఉంది ఏంటి అనుకున్నాను నేనైతే. అందులో పెట్టి కడిగించుకునే కన్నా మనం చేతులతో కడిగేసుకుంటే నయం అనిపించింది. అన్నీ సదరాలంట, స్పూన్లు ప్లేట్లు అన్నీ సదిరి పెడితే స్విచ్ చేస్తే అప్పుడు అదేమో ఇలా ఇలా తిప్పుతుందంట. కొన్ని ఏమో కడగదంట, మళ్ళీ మన చేతితోనే కడుక్కోవాలంట. ఇదేంది ఇలా ఉందేంది, దీని బదులు మన చేతిలోనే కడిగేసుకుంటే పని అయిపోతుంది కదా అనిపించింది. అలా ఉంది. ఏమో నీట్గా కడుగుతుందో లేదో తెలీదు. బాగా గట్టిగా రుద్దితే తప్ప మనకి తెల్లగా రావు. అలాంటిది మిషన్లో సామాన్లు తోమడం అంటే ఎంతవరకు కరెక్ట్ నాకైతే తెలియట్లేదు. పైగా పెద్దగా ఉంది డిష్ వాష్, ఏదో చిన్నది అది కాదు. అన్నీ సదురుకుని లోపల పెడుతుంది ఒక ఆవిడ. ఏంటి ఇంతలా సదురుతుంది, అదేమన్నా స్టాండ్ ఏమో అనుకున్నాను. డిష్ వాష్ అంట, కొత్తగా తీసుకున్నానని. నాకు వేస్ట్ అనిపించిందండి నిజంగా. ఎందుకు అలాంటివి. ఈ వాషింగ్ మిషన్ కూడా పర్లేదులేండి, మరి వేస్ట్ ఏం కాదు. జీన్స్లు, దుప్పట్లు అవన్నీ మన వల్ల కాదు ఉతకడం, దీంట్లో పాడేస్తాను. ఉతికే వాళ్ళు ఉంటే ఇవ్వచ్చు, కానీ ఇక్కడ ఏం లేరు ఉతికే వాళ్ళు, ఐరన్ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ మా ఊర్లో ఉంటారు, అదే అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉతికే వాళ్ళు ఉంటారు సపరేట్గా. నేనైతే ఉతికే వాళ్ళు ఉంటే దుప్పట్లు కూడా ఇచ్చేస్తానండి. బాగా తెల్లగా ఉతుకుతారు వాళ్ళు చక్కగా. వేడి నీళ్ళు పెట్టి నేనైతే కొన్ని బట్టలు ఇలాగ పిండేసి పక్కన పెడుతున్నాను. ఇవన్నీ వాషింగ్ మిషన్లో వేయాలన్నమాట. కాలర్ దగ్గర బాగా గట్టిగా గీకాలి. ఎంతైనా పని అయితే ఉంటుందండి, ఎక్స్ట్రా పని బర్డెన్ అయితే ఉంటుంది. అందుకనే నేనేమి కస్టమర్కి కాల్ చేసి ఇలాగ స్టార్ట్ చేసాను స్టిచ్చింగ్ మళ్ళీ అని ఏం చెప్పట్లేదు. వచ్చిన వాళ్ళకి కుట్టిస్తున్నాను. ఇది ఏంటంటే మిషన్ పని కుట్టాను అనుకోండి, చేతిలో డబ్బులు ఉంటాయండి. కొంచెం ఆల్టరేషన్ చేసినా కూడా కనీసం 100 రూపాయలని వస్తాయి తెలుసా, చేతిలో ఉంటాయి అలాగా. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. ఒకేసారి రాకపోయినా అప్పుడు 100 ఇచ్చినా పిల్లలకి స్నాక్స్ కానీ ఇంట్లో ఏదైనా ఖర్చులకైనా వెళ్ళిపోతుంది అనమాట. అయిపోయిందండి, ఇంకా ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి. ఇంకా మోస్ట్లీ అయిపోయినట్టే. పడుకుందామంటే ఇంకా మళ్ళీ ఇప్పటికే 11:30 అయిపోయింది తెలిసి ఈ పనులనేసరికి. ఇంకా 40 మినిట్స్ అయితే స్కూల్ టైం అయిపోతుందండి. పడుకున్నా కూడా నిద్ర పట్టదు. సరే అని చెప్పేసి ఒక బ్లౌజ్ అయితే ఉంది, సగం పైన కుట్టేశాను. సగం పైన ఏంటి, ఆ 40 నిమిషాల బ్లౌజే కుట్టేశాను తెలుసా. పక్కన పెట్టేసి 11:30 అలా అయింది కదా, ఇప్పుడు 11:10 ఎంత అయినట్టుంది. ఇవన్నీ సెట్ చేసుకునేసరికి కరెక్ట్గా పిల్లలు వచ్చే టైంకి బ్లౌజ్ అయితే అయిపోయిందండి. పిల్లలు వచ్చిన తర్వాత ఆల్టరేషన్ చేశానమాట. వాళ్ళకి అన్నాలు తినిపించేసి 2 డ్రెస్సులు ఆల్టరేషన్ వచ్చినాయి. ఆ రెండింటికి 150 రూపాయలు తీసుకున్నాను. కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనమాట, అందుకుని. అయితే ఎక్కే ముందు దేవుని తలుచుకుంటానండి, ఎందుకంటే దీనివల్లే కదా మనకి 4 డబ్బులు వస్తున్నాయి. అసలు డబ్బుకి లోటు ఉండదండి. నేను చెప్పేది మీకు ఏమన్నా నవ్వు రావచ్చేమో కానీ, ఎందుకంటే నేను కామెంట్స్ చూస్తూ ఉంటాను కదా, నీకంటే వచ్చు కాబట్టి అందరు నేర్చుకొని ఉందా ఏంటి అని తెగ కామెంట్లు చేస్తున్నారు. వాళ్ళని వదిలేసేయండి. మీరైనా ఒకసారి ఆలోచించండి. జస్ట్ మీకు మిషన్ తొక్కడం వస్తే చాలండి, డబ్బుకి లోటు ఉండదు తెలుసా. నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను తెలుసా. మనం ఏం కొనుక్కోవాలని ఎప్పుడు లక్ష్మీదేవి అలా కలకలాడుతూ ఉంటుంది అనమాట. గల్లాపెట్లో అంటే ఒక డబ్బా పెట్టుకున్నాను నేను. కస్టమర్ ఏమిచ్చినా డబ్బులు అందులో వేసుకుంటుంది. ఎప్పుడు కూడా 200 ఉంటుందండి ఖచ్చితంగా. నేను ఎంత వాడేసినా కూడా, వాడేటువంటి నేను పెద్దగా ఏం ఖర్చు పెట్టను తెలుసా. ఫ్రెండ్స్తో తిరగడాలని ఇవన్నీ ఏమని పిచ్చి పిచ్చి షాపింగ్లని ఏం నేను సంక్రాంతి ఒకసారి షాపింగ్ చేస్తాను. అది కూడా ఊరు వెళ్తున్నాం కదా, మరీ వాడేసిన బట్టలు వేసుకుంటే మర్యాదగా ఉండదు కదా. ఊరు నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు అంటారని నేను అప్పుడు మాత్రమే కొత్త బట్టలు తీసుకుంటానమాట. మధ్యలో అసలు తీసుకోను. పెళ్లి రోజు తీసుకుంటాను, బర్త్డేకి తీసుకుంటాను, ఇంకంతే. ఏమైనా తీసుకుంటే ఊరు వెళ్ళినప్పుడే కొంచెం కొత్త బట్టలు వేసుకుంటే కొంచెం నీట్గా కనిపిస్తాము. ఆ తర్వాత మన ఇక్కడికి వచ్చిన తర్వాత అవి వాడేసుకున్నా కూడా ప్రాబ్లం లేదని చెప్పేసి నేను తీసుకుంటానన్నమాట. ఎప్పుడు కూడా డబ్బులు అలాగా గల్లాపెట్లో ఉంటూనే ఉంటాయండి. ఇంకా పిల్లల్ని తీసుకొచ్చేసాను. వీళ్ళకి పెరుగన్నం కావాలంట. పోన్లే బయటకు చాలా ఎండగా ఉంది కదా. ఫస్ట్ అయితే కొంచెం కూరతో తినిపించేశాను. మా చిన్నోడైతే అస్సలు నోట్లో 2 ముద్దులు పెట్టుకున్నా ఉంటమే గ్రేట్ అండి. చాలా సతాయించేస్తుంది తెలుసా. వీటితో వాగి వాగి నాకు మొత్తం నీరసం వచ్చేస్తుంది. అస్సలు తినడు. పెద్ద అయినా పర్లేదులేండి. ఇది వరకు చిన్న బాబు పుట్టక ముందు పెద్ద అయినా సతాయించాడు. ఎందుకో ఒక్కొక్క ఇయర్లో ఒక్కొక్కలా ఉంటారంట. మరి ఏజీలు పెరిగే కొద్దీ ఇయర్ మారుతుంది కదా.
ఒక ఇయర్‌కి ఒక్కొక్కలాగా మారతారంటండి. అంటే ఒక్కొక్క బర్త్‌డేకి ఒక్కొక్క చేంజెస్ వస్తాయంట. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. నాకైతే మామూలుగా కనిపించట్లే చుక్కలు. చిన్నాయన ఎక్కువ చూపిస్తాడు. చూడండి తల వాల్చేసాడు. చెయ్యి నొప్పి ఓకే. కానీ అది తినడు అసల. నాకైతే 2 రోజుల నుంచి అసలు నిద్ర ఉండట్లేదు తెలుసా? కుమ్మేస్తున్నారు పక్క నుండి చేతులతోటి, కాళ్ళతోటి. నిన్నేమో ఇంగో ఇది చెయ్యి నొప్పి అని చెప్పేసి ములక్కాడ బావుంటదంటే ఇంగో కారం కారం అని అలా మూలను కూర్చుని అసల ఎంత లావుగుండేవాడో ఇంతింత బుగ్గలనేసుకుని అసలు నేను చంకనేసుకుని ఎక్కడికైనా వెళ్తే ఇంత బక్కదానికి ఇంత లావంటి పిల్లోడు ఎలా పుట్టాడు ఏం తిన్నావని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా మొహమాటం లేకుండా. అంత బొద్దుగా పుట్టాడు. వాళ్ళ నానమ్మ పోలికండి. వాళ్ళ నానమ్మ కూడా అలాగే ఉంటారు. మీరు చూశారు కదా మా అత్తయ్య గారిని మంచిగా చబ్బీగా ఉంటారు. సేమ్ వాళ్ళ నానమ్మే. ఇంక తిన్న తర్వాత ఇంక వాళ్ళు ఆడుకుంటాలు, నేను అరవడాలు, అలా ఎలకండి, ఇలా ఎలకండి. అంటే ఓనర్స్ ఉంటారు కదా! ఓనర్స్ లేని ఇల్లు వేరేలా ఉంటుంది. ఓనర్స్ ఉన్న ఇల్లు వేరేలా ఉంటుంది. ఎంతైనా కొంచెం అలాగా అల్లరి చేస్తే ఏదో ఒకటి వాళ్ళ చేత అనిపించుకునే కన్నా మనమే కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది కదా! సో ఇదొచ్చేసి రెడీమేడ్ టాప్స్ అనమాట. ఎంత బాగా డబ్బులు ఇస్తదంటే కష్టానికి తగ్గట్టు నేను అడుగుతాను. దానికన్నా ఎక్కువ ఇవ్వడానికి కూడా రెడీ అవుతుంది. అందుకు నేను ఒప్పుకుంటాను అనమాట. అయితే ఈ అమ్మాయి హైట్ తక్కువ అండి. నేను చాలాసార్లు వీడియోస్లో చెప్పాను మీకు హైట్ ఈ అమ్మాయి తక్కువ అని. ఒకే అమ్మాయి కుడతాను, అందరికీ కుట్టాను. అయితే హైట్ తక్కువ అని చెప్పేసి నేను ఆల్టరేషన్ చేస్తున్నాను అనమాట. కింద పట్టీ వచ్చిందండి. ఈ పట్టీ ఏంటంటే మరీ ఓవర్గా ఉందక్క, పట్టీ పెద్దగా ఉంది కదా, అమ్మాయి ఏమో చిన్నగా ఉంటుంది. సో సగానికి ఫోల్డ్ చేస్తే కవర్ అవుతుంది. కానీ హైట్ కూడా 33 ఇంచులు. చాలా మటుకు ఒక 5 ఇంచుల వరకు అయితే కట్ చేయాల్సి వచ్చింది. కట్ చేసేసాను 5 ఇంచులు. కట్ చేసి కుట్టడం అంటే ఎంతైనా ఇబ్బందే. కానీ మనకు దానికి తగ్గట్టు డబ్బులు వచ్చినాయి అనుకోండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా, అందుకు నేను తీసుకుంటాను అనమాట. ఈ అమ్మాయి 150 రూపాయలు అడిగాను, ఇచ్చేసింది. ఒక 2 టాప్స్ 2 బాటమ్స్. అది కొంచెం చెప్పాలంటే చాలా తక్కువే తీసుకున్నట్టే. యాక్చువల్గా నాకు చాలా టైం పట్టేసింది. ఒక లైనింగ్ బ్లౌజ్ కుట్టేంత టైం పట్టేసిందండి. అంటే నేను దగ్గర ఒక 200 చేంజ్ అయినా తీసుకోవాలి కానీ ఆల్టరేషన్కి అంత అమౌంట్ ఇవ్వరండి. సో అందుకు నేను పైగా ఎవరికి కుట్టాను కాబట్టి సో లైట్ తీసుకున్నాను. ఇప్పుడైతే ఆల్టరేషన్ అయితే చేసేస్తున్నాను, కటింగ్ చేసి పెట్టుకుంటున్నానండి. మీరు కూడా చూడండి ఏమన్నా యూజ్ అవుతుందేమో అని పెడుతున్నాను. స్టిచ్చింగ్ అయితే ఏం పెట్టాను, స్టిచ్చింగ్ ఛానల్ కాదు కాబట్టి. వ్లాగ్స్ ఛానల్లో మొత్తం కూడా వ్లాగ్సే పోస్ట్ చేయాలని నేను ఎప్పుడో డిసైడ్ అయ్యాను. స్టిచ్చింగ్ పెట్టాను అనుకోండి ఇంకా మన వాళ్ళు డౌట్లు అడుగుతూ ఉంటారు, అది కాస్త స్టిచ్చింగ్ ఛానల్ అయిపోతుంది. సో నా పర్సనల్ వ్లాగ్స్, నేను ఇంట్లో ఎలా పని చేసుకుంటున్నాను, పిల్లల్ని ఎలా కేర్ తీసుకుంటున్నాను, ఏమన్నా మీకు ఉపయోగపడితే చాలు. అట్లీస్ట్ ఒక 5 నిమిషాలైనా నేను పెట్టిన ఈ వీడియోలో 5 నిమిషాలైనా మీకు మోటివేటెడ్గా, ఒక ఎంటర్టైన్మెంట్గా మీరు మాట్లాడుతుంటే బాగుందక్క వినాలనిపిస్తుంది, అలాంటివి మాటలు విన్నాను అనుకోని చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అమ్మయ్య, వ్లాగ్ ఛానల్ అంటే ఇదివరకు నాకు చాలా బ్యాడ్ ఒపీనియన్ ఉండేది. వేరే వాళ్ళు పెడతా ఉంటారు కదా, ఏంటి ఇందులో ఏముంది, తిన్నామా పడుకున్నామా తెల్లారింది, ఇప్పుడు ఏం చేయాలి ఇది చూసి అనే ఫీలింగ్ నాలో ఉండేదన్నమాట. ఇప్పుడు నేను వ్లాగ్ చూశాను ఒకరిది, పడుకున్నారు తిన్నారు అంతే. అందులో అట్లీస్ట్ కుకింగ్ అయినా బాగా ఏదైనా చెప్తున్నారంటే అదన్నా నేర్చుకోవచ్చు. అది లేదు, ఇంట్లో పనులు, బట్టలు ఉతుకుతాలు, అవి కడుక్కుంటారు, ఈ తోముకుంటారు, అందరికీ వచ్చినాయి కదా. అది కాకుండా ఏదైనా స్పెషల్ ఉందా, మాట్లాడుతుంటే మీరు అంటూ ఉంటారు కదా, మీరు మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది అని, అలాంటి ఏమైనా ఉందంటే అది లేదు. పోనీ వాళ్ళు చెప్పింది మనం విన్నాం అనుకోండి, కొంచెం నెగిటివ్గా కూడా మారిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి కొన్ని వీడియోస్లో తెలుసా. అమ్మో చాలా డేంజర్. స్టార్టింగ్లో నేను ఏం చేశానంటే వ్లాగ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు ఏమనుకున్నానంటే ఏదన్నా వీడియోస్ చూస్తే మనకు ఒక అవగాహన వస్తుంది. నేను స్టిచ్చింగ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అలా చూశాను. స్టిచ్చింగ్ ఛానల్ వాళ్ళు పెడతా ఉంటారు కదా, ఎలా మాట్లాడుతున్నారు, ఎలాగ కటింగ్ చేస్తున్నారు, మార్కింగ్ ఎక్కడ ఉంది, ఎక్కడ పెడుతున్నారని చూసుకునేదాన్ని అనమాట. అలాగే ఏమైనా యూజ్ అవుతుందేమో అని వ్లాగ్ ఛానల్ వాళ్ళ వీడియోస్ చూస్తే నా మైండ్ అంతా నెగిటివ్గా మారిపోయింది తెలుసా. ఇంకా అందులో ఏం అనిపించట్లేదు నాకు. మరి చూసేవాళ్ళు ఎందుకు అంతలా చూస్తున్నారు నాకు ఏం అర్థం కాలేదు. కానీ ఎంత కూడా కొంతమంది కుకింగ్ చేస్తూ చెప్తారు, అవి బాగా నచ్చినాయి నాకు. ఎందుకంటే కుకింగ్ కొంచెం చూడడానికి అన్నా మనకనే కొంచెం చేయొచ్చు అన్నట్టు ఇంట్రెస్ట్ కలిగింది. అవి కుకింగ్ కూడా ఉండవు, ఏదేదో పిచ్చి వాళ్ళ పర్సనల్ అన్నీ ఉంటాయి. సో ఫైనల్గా అయితే అలా ఉండకూడదని నేను చాలా రకాలుగా ట్రై చేసి కొంచెమైనా మోటివేటెడ్గా ఉండాలి, మన వీడియో చూసినప్పుడు మాట్లాడేటప్పుడైనా కొంచెం వినేటట్టు ఉండాలని చెప్పేసి నేను ఇలాగా ప్లాన్ వేసుకుని చెప్తా ఉంటాను అనమాట. కొన్ని అన్నీ కూడా చెప్పకుండా మన వాళ్ళు కొన్ని నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు, దాన్ని కూడా నేను పాజిటివ్గా తీసుకుంటాను. ఒక సిస్టర్ చెప్పారు, ఏంటక్క ఎప్పుడు చూసినా టీ పెట్టడము అవే కదక్క, బోర్ కొడుతుందక్క అన్నారు. అప్పుడు నేను మళ్ళీ మార్చేసాను వీడియోస్ని. ఆ టీ పెట్టడాలు అవన్నీ లాస్ట్లో పెట్టి ఫస్ట్లో ఇలాంటివన్నీ కొంచెం అట్రాక్టివ్గా ఉన్నాయన్నీ పెట్టాను అనమాట. ఇప్పుడు కొంతమంది ఇష్టపడడం స్టార్ట్ చేశారండి. ఇంకా ఇల్లు మారిన తర్వాత కూడా చాలామంది ఇల్లు మారుతున్నామంటే చాలామంది బాధపడ్డారనమాట, ఇలా అన్నారని. సో దాని గురించి కొంతమంది ఇంకా నా సిన్సియారిటీ మంచితనం నచ్చి కొంతమంది నన్ను ఫాలో అవుతున్నారు. సో ఇదండి ఈరోజు లాగు. ఈ టాప్స్ కూడా కుట్టేసి ఇచ్చేసాను. ఆమె 150 రూపాయలు ఇచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.